వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా చూస్తే జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 28న ముగియనుంది. 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర సాగనుంది. అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 28న ముగియనుంది. 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర సాగనుంది. అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా బలగాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా భద్రతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దాదాపు మనకు అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా తమ జీవితంలో అమర్నాథ్ యాత్ర చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో కూడా అక్కడ ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా పట్టు వదలకుండగా అక్కడ స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటి హిందువులు మనకు వేల మంది కూడా కనపడతారు. గత పహల్గావ్ దాడి తర్వాత ఒక్కసారిగా కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు కూడా కొంత వెనుకడుగు వేసినటువంటి భక్తులు అనుకోవచ్చు. గత సంవత్సరము దాదాపు 4 లక్షలకు పైగా కూడా ఏదైతే భక్తులు దర్శనం చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రము మరింత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొంత ఉద్రిక్తత పరిస్థితులు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతము వీటికి సంబంధించినటువంటి అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు కూడా చాలా మటుకు కూడా ఇప్పటికీ కూడా ఎన్రోల్ చేసుకున్నటువంటి భక్తులు కూడా లక్షల మంది కూడా పెరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇటు భారత రక్షణ వ్యవస్థ కూడా పూర్తి ఏర్పాట్లు కూడా సన్నద్ధంతో ఏదైతే మనకు 2 దారులు ఖచ్చితంగా మనకు అమర్నాథ్ యాత్రకు ఏదైతే వెళ్ళేటటువంటి దారులు, ఒకటి మనకు పహల్గావ్కు ఉండేటటువంటి దాడి జరిగినటువంటి బైసరన్ లోయ ఏదైతే ఉందో ఆ దారి గుండా దాదాపు మనకు 48 కిలోమీటర్లు, ఎప్పుడైతే మనకు అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి దాదాపు 98 కిలోమీటర్లు అవుతుంది. ఇదే మనకు పహల్గావ్ బైసరన్ లోయ నుంచి దాదాపు 48 కిలోమీటర్లు. ఇక్కడ మనకు 2 రూట్లు, ఒకటి బాల్టా నుంచి, తర్వాత ఒకటి మనకు బైసరన్ లోయ పహల్గావ్ రూటు. దాదాపు ఈ 2 రూట్ల నుంచి కూడా భక్తులు మొట్టమొదట మనకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి రూటు అతి పురాతనమైనటువంటి రూటు. దాదాపు మనకు ఇటు పహల్గావ్ రూటు నుంచి ఎక్కువగా కూడా పాదాచారులు చాలామంది ఇటు దాదాపు 5 రోజుల పాటు నడక మార్గం కూడా వెళ్ళేటటువంటి రూటు. బాల్టా రూటు దాదాపు మనకు 14 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు మనకు ఒక రోజు టైం పడుతుంది. ఈ విధంగా హై సెక్యూరిటీ మధ్య ఇప్పటికే కూడా అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి కూడా ఈ ప్రాంతాలంతా కూడా రక్షణ వలయంలో ఉంది. ఆ తర్వాత నో ఫ్లై జోన్ అన్నటువంటిది కూడా మరొకసారి ఈసారి కూడా గత సంవత్సరం ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత నో ఫ్లై జోన్, ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర అక్కడ ఫ్లైట్స్కి సంబంధించింది కూడా మనకు పైన ఉండేటటువంటి అమర్నాథ్ గుహ దగ్గరికి కూడా ఫ్లైట్స్ వెళ్ళేటటువంటి మార్గం కూడా ఉండేది. కానీ పహల్గావ్ దాడి తర్వాత దాన్ని మూసివేయడం జరిగింది. ఈసారి కూడా సేమ్ అదే రూల్ని కూడా పాటిస్తూ కూడా మరొకసారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈసారి చాలా సెక్యూరిటీ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనకి హార్స్ రైడింగ్ నుంచి బాల్టా నుంచి పైకి వెళ్లేందుకు కూడా దాదాపు 16 కిలోమీటర్లు ఉండేటటువంటి రూట్లో చాలా మటుకు గుర్రపు స్వారీలు, ఇక్కడ మనకు పోనీలు అని అంటారు, వీరికి సంబంధించింది కూడా ఈసారి ప్రత్యేకంగా కూడా QR కోడ్లను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదులు చాలా మటుకు గత పహల్గావ్ దాడి జరిగిన సమయంలో కూడా అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే ప్రయాణికులు అనుకోవచ్చు వరకు గుర్రపు స్వారీ మీద వచ్చేటటువంటి వారే ఉగ్రవాదులుగా అప్పుడు గత పహల్గావ్ దాడిలో జరిగినటువంటి ఘటనతో దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎవరైతే పోనీ గైడ్స్ వచ్చేటటువంటి వారికి QR కోడ్స్ ఖచ్చితంగా దీని మీద పోనీ గైడ్స్ మీదనే ఆధారపడేటటువంటి గుర్రపు ఏదైతే స్వారీ చేసేటటువంటి వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వర్కర్స్ ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి ID కార్డు, తర్వాత QR కోడ్. ఆ QR కోడ్ అనుమతిస్తేనే లోపలికి ఏదైతే మనకు అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి పైకి వెళ్లేందుకు కూడా వారికి రూట్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఎంట్రీ లేదు. ఖచ్చితంగా ఎవరైతే అమర్నాథ్ యాత్ర చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటుందో వారికి ఎంట్రీ, వారికి సంబంధించినటువంటిది టోటల్ హెల్త్కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా దాదాపు 55 హాస్పిటల్స్ని కూడా ఈ 2 మార్గాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1456 మంది డాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు.
కానీ హై సెక్యూరిటీ మధ్య ప్రతి అంగుళం కూడా ఇక్కడ రక్షణ వలయంలో ఉన్నటువంటిది, ప్రతి ప్రాంతాన్ని కూడా సెక్యూరిటీ అలర్ట్ చేసినటువంటిది. దాదాపు 57 రోజుల పాటు జరిగేటటువంటి అమర్నాథ్ యాత్రకు దాదాపు ఇప్పటికే కూడా సెక్యూరిటీ ఒకవైపు మొత్తం అంతా కూడా ఈ రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. దాదాపు అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి ఇక్కడ మనకు అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి పైన ఉండేటటువంటి గుహ వరకు కూడా అటు బాల్టా రూటు, ఇటు మనకు పహల్గావ్ రూటు, తర్వాత పహల్గావ్కు సంబంధించినటువంటి బైసర్ అండ్ లోయ ఈ ప్రాంతాలంతా కూడా రక్షణ వ్యవస్థలో మొత్తం అంతా కూడా ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీ మధ్య ఉన్నాయి. ప్రస్తుతం గతంలో 4 లక్షలకు పైగా ఎవరైతే నమోదు చేసుకున్నటువంటి భక్తులు ఈసారి మాత్రము చాలా మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ కూడా ప్రస్తుతము నిన్న ఏదైతే అధికారికంగా టెంపుల్కి సంబంధించినటువంటి సైన్ బోర్డు కూడా కీలకమైనటువంటి సమావేశంలో కూడా ప్రకటించినటువంటి అంశం.